విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రపంచానికి కనెక్టివిటీని ఉత్తరాంధ్రకు తీసుకువస్తే 2014-19లో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి, ఆ రోజు పనులు ప్రారంభిస్తే 5 సంవత్సరాలు నత్తనడకగా చేసి అసలు అక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఇవాళ 95% వర్క్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం. ఈ సంవత్సరాల కాలంలో మొన్ననే 4వ తారీఖు ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? విశాఖపట్నంలోనే ఈగలు తోలుకుంటుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా అన్నాడు. అక్కడ రైతులను రెచ్చగొట్టే విధంగా నాగళ్ళ పెట్టి దున్నండి అన్నాడు. ఎర్ర బస్సులు అన్నాడు. ఎర్ర బస్సులకి ఇక్కడ దిక్కు లేదన్నాడు. ఇవాళ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఆ క్రెడిట్ మాదంటా అన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుంది?